ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇది నా జీవన చరిత్ర, నా లైఫ్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. క్లిప్స్ చేయకుండా దయచేసి ఒక్క 2 నిమిషాలు నా కోసం టైం కేటాయించి చూడండి ప్లీజ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ముని, విలేజ్ విన్ యాప్. ఇప్పుడు ఏమిటంటే నాకు హెల్త్ బాగలేదండి. నాకు ఐబీపీ ఓవర్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది. ఒక వారం రోజులు అడ్మిట్ అయిపోయి ఒక 3 లక్షల దాకా సెలవు అయిపోయిందండి. నేను నా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వీడియో తీసి పెట్టినాను చూడండి, ఒక 3 వీడియోలు కావాలంటే. దాన్ని ఇంకా నేను ఇప్పుడు వీడియోస్ చేయలేకపోతున్నానండి. మీరు అనుకోవచ్చు, నా దగ్గర ఏమో ఉంది, డబ్బులు ఉంది అనుకోవచ్చు. లేదండి, నా ఫుల్ పూర్ ఫ్యామిలీ. నా దగ్గర యాక్చువల్లీ టిక్ లేదు, మైక్ లేదు, పోతే నా దగ్గర మంచి మొబైల్ కూడా లేదండి. ఏం చేయేది, ఏదో ఒకటి చేయాలి కదా. ఎప్పటి ఇంకానూ నాకు ఒక ఆశ అండి, ఎక్స్పోర్ చేయాలా. అన్ని ప్రపంచమంతా చేయకపోయినా మన ఇండియా మాత్రం చేసినా చూపించాలా అనేది నాకు ఒక ఆశ అండి. దాన్ని ఇంకా చేయాలని ట్రై చేశాను. బాగా ఎండలో తిరిగి ఇంకా ఐబీపీ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతుందండి. ఏం చేయేది, నన్ను పోషించుకోవడానికి కూడా నాకు ఏమి స్తోమత లేదండి. మా అమ్మకి 75 ఏండ్లు వయసు. మా అమ్మదా నన్ను ఇంటి పనులు చేసి కష్టపడి పోషిస్తూ ఉందండి. నేను పనికి పోయే కాదండి. నేను పనికి పోతే అందరూ నేను కొంచెం వీక్గా ఉన్నానండి చూసి జాబ్ ఎవరు ఇవ్వటం లేదు. దాంట్లో అప్పుడప్పుడు నాకు మైండ్ అంటే కళ్ళు తిరిగే మేరకు అలా అవుతూ ఉంటుందండి. దానివల్ల ఎక్కడ జాబ్కు వెళ్తూ ఉండలేదండి నేను. ఇంకొక విషయం ఏమంటే, నేను వీడియో తీసి మీకు పెడతా ఉండే సెల్ ఇదండి, J6 సామ్సంగ్ J6 సెల్ అండి. దీంట్లో వీడియో తీసి మీకు పెడతా ఉన్నాను. దీన్ని చూపించడం కోసము నా ఫ్రెండ్ది ఒక సెల్ తీసుకొచ్చి దాంట్లో వీడియో చేస్తూ ఉన్నానండి. ఇదండి విషయం. ఏం చేయేది, నా లైఫ్లో నాకు ఒక ఆశ అండి, మన ఇండియానా ఎక్స్పోర్ట్ చేసి చూపించాలా అనేసి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇక్కడ ఉండే ప్లేసులు మొత్తము టూరిస్ట్ ప్లేసులు, వాటర్ ఫాల్స్లు అన్నీ ప్రతి ఒక్కటి మన ఇండియాలో కూడా ఉందండి. అన్నీ నేను చూశానండి, సర్ప్రైజ్ చేశాను, ఫోన్లో మొత్తము చూశానండి. అదేనా మీకు చూపించాలా అనేది నాకు ఒక కోరిక అండి. అందరూ నా వీడియోస్ చూస్తారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ముందుకు వెళ్ళి మీకు ప్రతి ఒక్కటి చూపించాలా అనేది నా కోరిక, నా ఆశ అండి. ఇంకోటి ఏమంటే, నేను చెల్లిపోయే ముందు నా డబ్బులతో మా అమ్మని ఒక్క 20 రోజులైనా కుసుమం పెట్టి సాకాలనేది నాకు కోరిక అండి. ఆ కోరిక తీరకుండానే చెల్లిపోతానేమో అనేది అది ఒక భయం ఉందండి. ఏం చేయాలి. ఇంకోటి ఏమంటే, నేను ఎప్పటి ఇంకానో అనుకునేది ఒక ఆశ అండి. నేను సాయికి ముందర మా అమ్మకి ఒక 4 గోల్డ్ గాజులు కొనియాలనేది నా సిద్ధార్థం అండి. ఏం చేయాలి, ఏది చేయలేకుండా అయిపోతానేమో అని. ఎక్కడ జాబుకు వెళ్ళినా జాబు ఇవ్వటం లేదు, చాలా వీక్గా ఉండవు, అది ఇది అని చెప్తారండి. ఏం చేయేది, నేను అర్థం కాలేదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి నేను చూపించాలని బెంగళూరులో ఉన్నానండి. నేను యాక్చువల్లీ నాది వచ్చి ఆంధ్ర, కుప్పం అండి. కుప్పం పక్కలో ఒక విలేజ్ కంగుంది అనేసి, వాటిని ఇంకా బెంగళూరు వచ్చేసామండి. ఇంటి వాడికి ఎత్తుకొని ఇంట్లో ఉన్నామండి. నెలకి 2,500 ఇక్కడ ఇంటికి. మా అమ్మే పని చేసి ఆ 2,500 కడుతుందండి నెల. మళ్ళీ నాకు ట్యాబ్లెట్లు నెలకి, నాకు షుగర్ వేరే ఉందండి. ఆ షుగర్కి ట్యాబ్లెట్లు మొత్తము ప్రతి ఒక్కటి మా అమ్మే తీయిస్తుందండి. నాకంటూ ఎవరూ లేరు, నేను మా అమ్మ ఇద్దరేనండి. నేను మా అమ్మ, మాకు తప్పితే వేరే ఎవరు లేదండి. అలాగే హాస్పిటల్లో కూడా మీకు తప్పు చెప్తానేమో అనుకోవచ్చండి. ఇదిగోండి, మొన్న పోయి క్యాన్ తీసిన రిపోర్ట్లు అండి. ఇది ఒకటి,
ఇది ఒకటి అండి. ఏమేమో బ్రెయిన్ అంట, అది ఏమేమో తీసారండి, ఏమో మనకి తెలీదు. మళ్ళా ఇది ఒకటి అండి, ఇది బాడీ. ఎవరన్నా డాక్టర్ చదివింటే వాళ్ళకి తెలుస్తుందండి, ఇదంతా మనకి తెలియదు ఏమనేసి. పోతే ఇది ఒకటి అండి, ఇది ఏమని తెలియదండి. ఇదొకటి, ఇది ఏమని తెలియదండి. ఇదంతా డాక్టర్ చదివిండే వాళ్ళకి తెలుస్తుందండి. ఇది అండి నా రిపోర్ట్లు. కాకపోతే దారం ఎక్కడో పడిపోయిందండి, తెల్లగడానికి ఎక్కడ ఉండండి. నా మెడిసిన్ చూపిస్తా. ఇదేండి నా మెడిసిన్, నా ట్యాబ్లెట్. నేను డైలీ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు అండి. ఇదిగోండి, ఇది నా ట్యాబ్లెట్లు అండి. ఇట్లా ఇంత కుప్పలుగా కొనుక్కోవాలండి. కుప్పలుగా కొనుక్కొని మింగాల. కాకపోతే ఇంకోటి ఉందండి, చూపిస్తాను. ఇంకోటి ఇదండి, ఈ ట్యాబ్లెట్స్. ఇది ట్యాబ్లెట్స్ ఎవరైనా కానీ డాక్టర్లు ఉంటే తెలుస్తుందండి వాళ్ళకి. ఇది ఏమిటికని నరాలు, నాకు ఈ నరాలు వీక్ అండి కొంచెం. నా అట్లా సెలో కళ్ళంతా అదురుతూ ఉంటుంది. అదే అండి. ఇది వచ్చి షుగర్ ట్యాబ్లెట్ అండి. ఇది షుగర్ ట్యాబ్లెట్ డాక్టర్ చదివిండే వాళ్ళకు తెలుస్తుంది ఈ ట్యాబ్లెట్స్. ఇవి రెండు. ఇదంతా నా రిపోర్ట్లు అండి. ఇదంతా నా రిపోర్ట్లు అండి. చూడండి, ఇదంతా నా రిపోర్ట్లు. ఇది ఇదిగోండి, ఇదిగోండి నా రిపోర్ట్లు అండి. ఇదంతా నా రిపోర్ట్లు అండి. ఇదిగోండి ఎంత నా రిపోర్ట్లు. ఇది అంతా పోగా ఇంకొక పెద్ద కట్టే ఉందండి, ఆ మెడిసిన్ తీయండి. చూడండి, మొత్తం నా మెడిసిన్ తీయండి. ఇవి ఇట్లా మెడిసిన్ తీసేదండి. ఇట్లా అన్నీ ఇదిగోండి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంతే. ఇవన్నీ అవి, ఇవన్నీ అండి. ఇవన్నీ నాది మెడిసిన్లు తీసేది మొత్తం. మీరు కావాలంటే మెడికల్ స్టోర్ పేర్లు చూసుకోవచ్చు. అన్నీ ప్రతి ఒక్కటినండి, ప్రతి ఒక్కటి చూడండి. అన్నీ ప్రతి ఒక్కటి మెడిసిన్ తీసిండేదేనండి. చూడండి, ఇదంతా ప్రతి ఒక్కటి మెడిసిన్ తీసిండేది. ఏం చేస్తామండి, నా పరిస్థితి అట్లా, నా దురదృష్టము, నా ఇది అని చెప్పలేము. ఎంత చూడండి, ఎంత అది మొత్తం మెడిసిన్దేనండి. ఎంత మొత్తం మెడిసిన్దే.
మొత్తము ఇదిగండి, అన్ని ప్రతి ఒక్కటి మెడిసిన్ అండి. ఇదిగండి అన్నీ. ఇది చూడండి, ఇది ఏమో బ్లడ్ రిపోర్ట్ ఏదో అనుకుంటా, తెలిసి ఉంటుందండి, మీకు చదివిన వాళ్ళు తెలుస్తారు. ఇట్లా అన్నీ ప్రతి ఒక్కటి అండి, అన్నీ మొత్తం మెడిసిన్ అండి. నా దురదృష్టం ఏడ్చి చచ్చిండేది అట్లా అండి. ఇదండి ఇంకొక రిపోర్ట్. ఇది ఏదండి, పూజ క్లినిక్ బ్లడ్ టెస్ట్, బ్లడ్ ఇది షుగర్ టెస్ట్ చేసేదండి. నెల పోయిడ్చి నేను ఇది చెక్ చేసుకుంటాను. ఇంకా ఉందండి, ఇంకా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానండి. మా అమ్మని యాక్చువల్లీ నేను 3 వీడియోలో వేసానండి. వీడియోలోనే మా అమ్మ ఉంటుంది, చూడండి మీరు కావాలంటే. ఎంత అవేనండి, అది ఎంత అపాయింట్మెంట్ అండి, 200, 250. ఇది ఎప్పుడు నేను డాక్టర్ని మీట్ అయిపోవాలని నేను 250 రూపాయలు నేను కట్టేసి పోవాలండి, పోయేసి మీట్ కావాలి. ఇది ఏం చేస్తామండి, నా దురదృష్టం అనేదో అదృష్టం అనేదో తెలియదండి. ఇదే అండి సంగతి. దాన్ని ఇంకానే మిమ్మల్ని అంతా దయచేసి అడుక్కుండా ఉండాలండి. ఎవరు చూస్తారో ప్రతి ఒక్కరు లైక్ చేసేవాళ్ళు, నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు అందరికీ చెప్తా ఉంటానండి. ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారంటే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ముందుకు నేను రీచ్గా కావగలనండి. అయ్యి నేను పోయే లోపల మీకు ప్రతి ఒక్కటి ఈ ఇండియానా చుట్టి చూపించాలనేది నా కోరిక అండి. అంతే, వేరే ఇంకేం కోరిక లేదండి. నాకు బిల్డింగ్ కట్టుకోవాలా, నాకు డబ్బులు సంపాదించాలా అని. నాకుండే షుగర్కి, నాకుండే కాయలకి అసలు అవంతా నేను ఊహించనండి. ఏదో నా మనసులో అప్పటి ఇంకా అది ఒక కోరిక అండి. అది చూపియాలా చేయాలా అని. దానివల్ల ఏదో ఒకటి చేద్దామనేసి చేస్తూ ఉంటానండి. ఇప్పటి వరకు నాకు ఒక స్టిక్ లేదండి, మంచి మైక్ లేదు. అది ఫోన్ చూశారు కదా, J6 అండి. J6 అంటే ఇక్కడే ఆడబెట్టాను. ఇదండి J6 ఫోన్ అండి. ఇది దాంట్లో కూడా ఏదో మచ్చ వచ్చేసింది చూడండి, మచ్చ వచ్చేసిందండి. అది దాంట్లో కూడా ఇంకా ఎన్ని రోజులు అవుతుందో ఏమో తెలియదు. మళ్ళీ అది పోయినంటే అది పోయినట్లనే అండి. ఇంకా ఏమి లేదండి నా కాడ. అంతే, ఇది పెట్టి నేను చేతిలో పెట్టుకొని షూట్ చేస్తాను. వీడియో క్లియరిటీ ఎట్లా వస్తుందో ఏమో నాకేం తెలియదండి. నేనేమన్నా తప్పు చేస్తే క్షమించండి, తప్పు చేస్తే కామెంట్ పెట్టండి. ఫలాంటి తప్పు చేస్తూ ఉండవని సరిదిద్దుకుంటాను. నేను సరిదిద్దుకొని దాన్ని కరెక్ట్ చేసుకోనికి ప్రయత్నిస్తాను. నేనేమో MBBS SLC అని చదివిండాను అనుకోవద్దండి. 5వ క్లాస్ చదివిండాను నేను, అంతే. 5వ క్లాస్ దాకా చదువుకుంటానండి. ఏదో నా నాలెడ్జ్తో పోతా ఉన్నానండి, అంతే. వేరే దానికి మించి వేరే ఏం లేదండి. ఇంగ్లీష్ ఏం రాదు నాకు. తెలుగు వస్తుంది, తమిళ్ వస్తుంది, కన్నడ కొద్దిగా వస్తుందండి. హిందీ కొద్దిగా. అది హిందీ పని చేసే కాడ ముందు మేస్త్రి పని చేస్తూ ఉంటాయండి, గారి పని. అప్పుడు అక్కడ కొంచెం నేర్చుకుంటానండి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర. అంతేనండి, దానికి మించి వేరే ఏం లేదండి. నా వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. నాకు ఎంతో జీవితంలో నాకు ఈ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. జీవితంలో నేను అనుకుంది ఒక్క రోజైనా సాధించేసి చెల్లిపోవాలనేది నా కోరిక అండి. సరే, ఓకే, ఉంటానండి. ఈ వీడియో ఇంతతో ముగించేస్తా ఉన్నాను. బాయ్.